ఓకే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా అందరికి వందనాలు. హల్లెలూయా. అట్లాగే నాకు ప్రేమతో ఆహ్వానించిన మరి శ్యాముకు, అలాగే వాళ్ళ అమ్మగారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిశ్చయముగా ఈ యొక్క కూడికల ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆయన ఆశీర్వదించాడు. స్తోత్రంగా చెప్పాలి బిగ్గరగా. ఒక దేవుని సేవకుడి యొక్క జీవితం కానీ, లేదా ఒక విశ్వాస యొక్క జీవితం కానీ మంచిగా దేవుడి సంఘంలో ఎదిగి ఫలించేది మాత్రం ఉపవాస ప్రార్థనలో. అలాగే చెప్పండి. హల్లెలూయా. ఇవి యొక్క ప్రత్యేకమైన దినాలు, ఇవి యొక్క ప్రత్యేకమైన దినాలు, ఇవి యొక్క ప్రతిష్ఠితమైన దినాలు. కాబట్టి అందరూ ఏదో పెట్టుకుంటున్నారని మనం పెట్టుకోవటం కాదు. కొంతమంది నామకార్థంగా పెట్టుకుంటారు, లేకపోతే కొంతమంది ఆలు పెడుతున్నారని మనం పెట్టుకుంటాం. అట్లా కాదు. ప్రియమైన దేవుని పట్ల ఒక విశ్వాసంతో, ఒక గురితో, ఒక లక్ష్యముతో ప్రియమైన వాళ్ళ మరి చేసుకునేది ఉపవాస ప్రార్థన. ఖచ్చితంగా ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఎంతగానో దీవిస్తాడు. ఎందుకు అసలు ఉపవాసం అంటే ఏంటి అర్థం? అదో చెప్పండి ఎదురుగా, హుషారుగా చెప్పాలి. ఉపవాసం అంటే ఉపేక్షించుకోవడం. ఫస్ట్ ఉపవాసము అంటే ఉపేక్షించుకోవటం. ఏ ఉపేక్షించుకోవాలి? లోకం, తిండి, తెప్పలో. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి తిండి తింటానే ఉండాం. పుట్టిన దగ్గర నుంచి తింటానే ఉండాం. ప్రియమైన దేని పెట్టారా, ఆ తిండి ద్వారా ఏమొచ్చిందంటే, కొంచెం ఇప్పుడు బాగా మీకు పెట్టాను అనుకో, 2 బాటలు 2 పళ్ళాలు తిన్నారండి, ఏమైంది మీకు చెప్పనే? ఏమైంది? నిద్ర వచ్చేసేసిందిగా, నిద్ర వచ్చింది, అలసట వచ్చేసేసింది, కమ్మగా కొనుక్కుంటారు. అదే మరి అదే తినకుండా ఉంటే దేవుని యొక్క సంఘంలో బలంగా గడపచ్చు. అలా చెప్పాలి. ఉపేక్షించుకోవాలి. 2, ఉపవాసం ఉండి ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. కానీ ఈనాడు జనం ఏంటంటే నన్ను పరీక్షించుకోరు, మక్కితో పరీక్షిస్తారు బాగా. ఎవరిని? వాళ్ళేంటి, వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి ఇంటికి ఎన్నింటికి వస్తున్నాడు, అలా ఇంటికి ఎన్నింటికి వస్తున్నాడు, అలా ఇంటికి ఎన్నింటికి వస్తే నీకెందుకు? అల్లో చెప్పు, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అసలు పక్కన వచ్చి నీకెందుకు? అసలు ముందు మీ అబ్బాయి సంగతి చూసుకో, నీ సంగతి చూసుకో, మీ ఆయన సంగతి చూసుకో, మీ కుటుంబాన్ని పరీక్షించుకో, నీ హృదయాన్ని పరీక్షించుకో. దేవుని యొక్క వాక్యం అర్థం అంటే అల్లు చెప్పాలి. హల్లెలూయా. ప్రార్థనకు వచ్చేటప్పుడు స్నానం చేసి పౌడర్ బాగా రాసుకొని వెంటనే ఎక్కడికి డైరెక్ట్ వచ్చేసేసాను అనుకో, ఎట్లా ఉండిద్ది? ఎక్కడెక్కడ కొంచెం పెద్ద మచ్చలు ఉన్నాయి అనుకో, అది అక్కడ మచ్చలు, ఇక్కడ మచ్చలు అని అంటారు కొంతమంది. 2వది నవ్వుతారు చూసి. అది అర్థం ముందుకు వెళ్తే ఎక్కడెక్కడ ఏ మచ్చలు ఏమన్నా ఉంటే ప్రియమైన దేని పెట్టారా, అవన్నీ కూడా సరి చేసుకునే విధానం మనకు అనుగ్రహించబడుతుంది. అదే ఆత్మీయమైనది దేవుని యొక్క వాక్యం. స్తోత్రంగా. వాక్యం ద్వారా పరీక్షించుకోవాలి. ఉపవాసము ఉపేక్షించుకోవటం, పరీక్షించుకోవటం, వాక్యంతో సరి చేసుకోవాలి. అలా చెప్పండి, చెప్పాలి. వాక్యం చదవాలి, వాక్యం చేత జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎంత గొప్ప సేవ చేస్తున్నా నాలో కూడా లోపాలు ఉండొచ్చు, మాస్టర్ గారిలో లోపాలు ఉండొచ్చు, మీలో లోపాలు ఉండొచ్చు. అసలు లోపాలు లేని మనిషి ఎవరో లేరు. మనం అందరూ కూడా సరి చేసుకుంటూ దేవుని సత్తులు ఎదుగుతూ ముందుకు కొనసాగే బిడ్డలుగా మనం ఉండాలి. అలా చెప్పండి అందరూ. ఉపవాసం అంటే ఉపేక్షించుకోవాలి, వాక్యం ద్వారా పరీక్షించుకోవాలి, వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. అంటే సహవాసము. ఆమేన్. దేవునితో సహవాసం అంటే, వాక్యం చదువుకోవటమంటే దేవునితో సహవాసం. ఒక 6 నెలలు ఎవరితో సహవాసం చేస్తే, ఇద్దరు సహవాసం చేస్తే వీడు వాడవుతాడు, వీడవుతాడు. ఒక మంచోడు దొంగడితో సహవాసం చేస్తే చెప్పండి, ఒక చెడిపోయినోడితో ఒక మంచోడు సహవాసం చేస్తే వీడు కూడా చెడిపోడు. సహవాసం దోషం ఉంది. దుష్ట సహవాసం మంచి నడవడిని
చెప్పివేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనతో ఎవరితో సహవాసం? ఈ ప్రార్థనలో చెప్పాలి, దేవునితో సహవాసం. దేవుని నామాన్ని స్తోత్రం చెప్పాలి, దగ్గరగా చెప్పాలి. దేవునితో సహవాసం. దేవునితో సహవాసం చేస్తే దేవుని యొక్క దైవికమైన గుణలక్షణాలు నీకు అబ్బుతాయి. దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణాలు నీకు వస్తాయి. అందుకే ఈ తిప్పలంతా, ఉపవాసం ఉంటే కష్టమా తేలిక? ఉపవాసం ఉంటే కష్టమా తేలిక? కష్టమే. కానీ దాన్ని కనుక పాటించామంటే మాత్రం మామూలుగా ఉండదండి. హల్లెలూయా. దేవుళ్ళు ఎదుగుతాం, దేవుళ్ళు ఫలిస్తాం, దేవుడు వలె, యేసయ్య వలె మారిపోతాం. చివరిది ఉపేక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి, వాక్యంతో సరి చేసుకోవాలి, దేవుడితో సహవాసం. చివరిగా అప్పుడు ముక్తిని పొందుకుంటాం, పరలోక రాజ్యం పొందుకుంటాం. చప్పట్లు కొట్టు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన అరణ్యములకు కొట్టుకోబడిను 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని అనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించను. దేవుని స్తోత్రం చెప్పాలి, దేవుని నామానికి స్తోత్రం. యేసు క్రీస్తు వారు ఆ ఉపవాసం నుండి ప్రార్థించిన ఆ విధానం గురించి ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుంటాం. అలా చెప్పండి అందరూ బిగ్గరగా, హల్లెలూయా. ఓకే, అసలు ఎక్కడే వస్తుంది, సండే స్కూల్ లాగా ఉంది. పిల్లలు దేవుడి యొక్క ఆశీర్వాదం. పిల్లలు ప్రియమైన వాళ్ళగా నిజంగా చెప్పాలి, దేవుడి యొక్క సంతోషం. అల్లో చెప్పాలి, జాగ్రత్తగా చక్కగా కూర్చోబెట్టుకోండి. పిల్లలంటే నాకు కూడా చాలా ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి ఇష్టము. ఆమేన్, స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, యేసు క్రీస్తు వారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాడు. దయచేసి ఈ యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. మరి యేసు క్రీస్తు వారు మరి ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో గడుపుతా ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం ఉపవాసం ఉండవలన అని అనుకోండి, అప్పుడు దాకా ఏముండదు. ఉపవాసం అని ఎప్పుడైతే పాస్టర్ గారు ప్రకటిస్తాడో, ఉపవాస ప్రార్థనలను ఎప్పుడైతే ప్రకటిస్తాడో, ఉపవాసం ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, ఎక్కడ లేని కోరికలు మొత్తం, ఎక్కడ లేని తినాలని చెప్పేసేసి అప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు పూర్ణాలు తినాలని, పురుగులు తినాలని, లేకపోతే కండీలు తినాలని, లేకపోతే చికెన్ తెచ్చుకోవాలని, అప్పుడే ఆడు చేపలు అప్పుడే అవుతాడు. ఉపవాసం చేపలు అనుకుంటూ వస్తాడు. నీకన్నా పోతా ఉంటుంది. ఉపవాసం లేకపోతే చెప్పాలి, ఉపవాసం లేకపోతే ఏమనిపించదు. ఇంట్లో బాగా అన్ని సమృద్ధి ఉన్నాయి అనుకోండి, పిల్లలకి బిస్కెట్లు, చాక్లెట్లు, థమ్స్అప్ అన్ని బాగున్నాయి అనుకోండి, ఇంట్లో ఎవడు అడగడు. కానీ లేకపోతే మాత్రం తిరణాలా ఇక అంతే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే మనం ఉపవాసం నుండి ప్రార్థించాలనుకుంటున్నామో వెంటనే కళ్ళ ఎదుటికి బిర్యానీ వచ్చింది, అట్లు వస్తాయి, చపాతీలు వస్తాయి, పూరీలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. వచ్చేమంటే నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు తింటారు? మమ్మల్ని ఎవరు తింటారు? కూరగాయలు వస్తాయి, మమ్మల్ని ఎవరు తింటారు? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మేమేమైపోవాలని చెప్పి ఇవన్నీ కూడా వస్తాయి. పిల్లలు కూర్చోండి, దేవుడి స్తోత్రం చెప్పాలా? 2 చేతులు పైకెత్తండి, అందరు గట్టిగా ఉత్సాహంగా చెప్పండి. అయితే
మనం ఏమన్నానంటే పూరీలు చపాతీలు అట్లు ఇడ్లీలతో నేను తర్వాత తింటా, ఉపవాస ప్రార్థన అయిన తర్వాత నీ ఎంత తేలుతుందా. కాబట్టి ఈసారి మాత్రం అట్లా ఉండండి. నేను నా దేవుని సంగతి గడపాలి. అలా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఒక్క పూట తిండి కోసం జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మి వేసుకున్నాడు ఎవరు? ఆ తర్వాత అంతా పుణ్యకాలం కాస్త అయిపోయిన తర్వాత వచ్చి, అయ్యా తండ్రి నన్ను కూడా దీవించు, నన్ను దీవించడానికి ఒక్క దీవెన నా యొద్ద లేదా అని అప్పుడే ఏడుతున్నాడు. అప్పుడేడితే సుఖం? ఉపవాసం ఉన్నప్పుడే దేవుని యొక్క సంధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా గడపాలి, దేవుడి దీవుల్లో పొందుకోవాలి. తిండి కోసం ప్రియమైన వాళ్ళ భక్తిని పాడు చేసుకోకూడదు. తిండి కోసం అవలోకాన్ని మరి వెళ్ళకుండా ఆపుకోకూడదు. ఎందుకంటే తిండిని ఉపేక్షించుకున్నా సరే, లోకాన్ని ఉపేక్షించుకున్నా సరే ఎదగాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇప్పుడు ఉపవాసం తినాలండి. ఇప్పుడే ఉపవాసం ఉండాలి. రేపు ఏళ్ళ నుంచి ఉపవాసాలు ఉంటాయా చెప్పాలా? జాగ్రత్త కూర్చోండి. ఓకే, అల్లో చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పాలి. మంచిది ప్రభునందు ప్రియమైన చేసినారా, ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడే కోటాలకు రావాలి. ఉపవాసం టైంలోనే ఉపవాసం ఉండాలి. ప్రార్థించే టైంలోనే ప్రార్థించాలి. వాక్యం చదువుకునే టైంలో వాక్యం చదువుకోవాలి. వాక్యం వినే టైంలో వాక్యం వినాలి. పాటించే టైంలో పాటించాలి. అల్లో చెప్పండి అందరూ. అన్ని అయిపోయిన తర్వాత పాస్టర్ గారండి ఎల్లుండి వచ్చి మాకు ఉపవాస ప్రార్థన పెట్టండి అంటే లాగి పెట్టి చంప పెట్టి వాడు పీకుతాడు పాస్టర్ గారు. అల్లో చెప్పండి. మొన్నటిదాకా ఏం చేశాడు? గాడిదలు ఏమన్నా కాసేవా, లేకపోతే చేపల సంతలో ఏమన్నా తిరిగావా? ప్రియమైన వాళ్ళ దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే ఉపవాసం ఉండే టైంలోనే ఉపవాసం ఉండాలి. దేవుని నామాన్ని స్తోత్రం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. అందరూ మీ మనసు అంతా దేవుడి మీద ఉంచండి, దేవుడి వాక్యం మీద ఉంచండి. అందులో చెప్పండి అందరూ ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మంచిది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మధ్యకాలంలో ఒక యవనస్తుడు సచివాలయం జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాశాడు. ఎగ్జామ్స్ రాస్తే ఫోన్ కి మెసేజ్ వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్, నీకు ఉద్యోగం వచ్చింది, పలానా టైంలో వచ్చి రిపోర్ట్ చేయని చెప్పి ఫోన్ కి మెసేజ్ వచ్చింది. ఆయన ఎంత అదృష్టవంతంటే ఆ మెసేజ్ చూసుకోవాలి. ఏంది ఆ మెసేజ్ చూసుకోవాలా? ఎప్పుడు చూసుకున్నాడు? ఆ డేటు ఆ టైం మొత్తం అంతా అయిపోయిన తర్వాత, ఎప్పుడు పుణ్యకాలం కాస్త గడిచిపోయిన తర్వాత ఓర్ని అక్కడ ఫోన్ అవుతుంటే మెసేజ్ ఉంది. అమ్మో అని చెప్పి గుండెకాయలు పగిలిపోయినాయి. దేవుడు అంత మంచి అవకాశం ఇచ్చి ఉద్యోగం ఇచ్చినా కూడా ఏమైంది? మెసేజ్ చూసుకోలేదు. కాబట్టి దయచేసి ప్రియమైన వాళ్ళు, ఎప్పుడు దేవుడు మనకి ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశం మనం చక్కగా సద్వినియోగం చేసుకునే వెళ్ళగా ఉండాలి. అల్లు చెప్పండి అందరూ. దేవుని నామానికి స్తోత్రం. సరే, ఉపవాసం అసలు ఎందుకు ఉండాలి చెప్పాలి. ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం ఉండేటప్పుడు ఒక గురి ఉండాలి మనకి, ఒక గురి, ఒక లక్ష్యం. ఏదమ్మా అంటే ఉపవాసం అండి పాస్టర్ గారు, దేనికోసం అమ్మా? తెలియదండి, నాకు తెలీదా అంటే పక్కన కాలం ఉందా ఢిల్లీ అట్టయితే తెలీదు. అందులో చెప్పండి, దగ్గరగా చెప్పాలి, ఒకసారిగా చెప్పాలి. ఉపవాసం దేనికోసం ఉంటున్నావు? ఏ కార్యం కోసం ఉంటున్నావు? కూర్చోరా, దేవుడు స్తోత్రం చెప్పాలి, దగ్గరగా హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవులారా, ఒక గురి, ఒక లక్ష్యం. దేవుడు నన్ను గడపాలి, దేవుడి సందులో నేను గడపాలి, దేవుడి సందులో నేను ఎదగాలి, దేవుడి సందులో నేను ఫలించాలి, దేవుడు స్తోత్రం చెప్పాలి. నేను లక్ష్యం పొందాలి, పరిశుద్ధతలో ఎదగాలి, దేవుడి ఆశీర్వాదం ఎదగాలి, నేను దేవుని యొక్క పరిశుద్ధ
ఏదో ఒక గురి మనకి ఉండాలి. గురి లేకుండా జీవితం ఉండకూడదు. దయచేసి ప్రియమైన వాళ్ళరా ఈ విషయాలు గమనించండి. యేసుక్రీస్తు వారు ఆయన సేవ ప్రారంభ దినాల్లో సేవ ప్రారంభించడానికి ముందుగా 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం నుండి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ ఉపవాసం నుండి ప్రార్థించడానికి ముందుగా ఆయన బాప్తిసం పొందాడు. అందులో చెప్పాలి, ఎందుకు బాప్తిసం పొందాలి? యేసయ్య దేవుడు కదా, యేసే దేవుడు కదా, దేవుడు కూడా బాప్తిసం పొందాలా? ఎందుకు పొందాలంటే ఆయన మానవ దేవుడైన కానీ మానవ దేహంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా బాప్తిసం పొందాలి. అందులో చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, మనమేమో మనుషులుగా పుట్టి మన మీద మనము దేవుణ్ణి ధరించుకోవాలి, దైవత్వాన్ని ధరించుకోవాలి. అందులో చెప్పండి, హుషారుగా చెప్పాలి. కానీ యేసయ్యేమో దేవుడిగా వచ్చి మానవ దేహాన్ని ధరించుకున్నాడు. అందులో చెప్పాలి. మనమేమో ఈ మానవ దేహం మీద దేవుడిని ధరించుకోవాలి మనం. ఆయనేమో దేవుడై ఉండి మనిషిగా పుట్టి మానవ దేహాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళ ఆయన గొప్పవాడై ఉండి దేవుడై ఉండి తక్కువ స్థాయికి మన కోసం వచ్చేసేసాడు. కానీ మనం తక్కువ స్థాయిలో అయ్యి ఉండేవాళ్ళం అయ్యుండి, అయితే మనము ఉన్నతమైన దేవుని యొక్క సన్నిధి, ఆయన అభిషేకాన్ని, అసలు దేవుణ్ణి ధరించుకున్నాం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న వారి నూతన సృష్టి, పాతలు గతించును, సమస్తము కొత్త వాయును. ఈ భూమి మీద మనలో దైవికమైన విధానం ప్రియమైన యేసయ్యను ధరించుకొని జీవించాలి, దేవుడి శక్తిని ధరించుకొని జీవించాలని చెప్పండి గట్టిగా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసయ్య బాప్తిసం పొందకపోతే ఎవడు పొందేవాళ్ళు కాదు. దేవుడు పొందలేదుగా అని. కానీ యేసయ్య బాప్తిసం పొందడానికి మనందరికీ మాదిరికరం చూపించాడు. మనమందరం కూడా బాప్తిసం అందరం పొందాలి. ఎందులో చెప్పండి బిడ్డగా, రోషాలకు చెప్పాలి. అలా బాప్తిసం పొంది ఒట్టుకు వచ్చిన వెంటనే ఇదిగో ఆకాశము తరగతిలో, ఆకాశం అంటే పరలోకం తరగతిలో చెప్పండి. ఈ రోజున ఈ సంఘటన అంత తిరుగుదలో మనుషులంతా నా కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రార్థిస్తారు, మీ యవనస్తులు దర్శనం చేస్తారు, మీ దినంలో నా దాసుల మీద నా దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించదు కనుక వారు ప్రవచిస్తారని యేబేలు ఎప్పుడు ప్రవచించాడు. ఆ ప్రవచనం ఇదే అంత్య దినాలు నెరవేర్చబడతా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఆత్మతో నింపబడాలి. అల్లు చెప్పాలి గట్టిగా, హుషారుగా చెప్పాలి. ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడాలి. థ్యాంక్ యూ జీసస్. పొందుకుంటారు దేవుడు ఆత్మని? కావాలా దేవుడి శక్తి? నీకు ఎంతమంది కావాలి దేవుడి శక్తి? సరే, ఎన్ని కేజీలు కావాలి? 1 కేజీయా, కేజీయా, 10 కేజీలా? ఎంత కావాలి? 1 కేజీ, కేజీ, 5 కేజీలు, 10 కేజీలు కాదు. అసలు ఆ దేవుడు మొత్తం దేవుడి శక్తి అంతా కూడా మనలోకి రావటమే. అసలు ఆ శక్తివంతుడైన సర్వశక్తి కలిగిన దేవుడే నీవు నివాసం చేయటమే పల్లకం తెరవబడింది. దేవుని ఆత్మ పావుల వల్లే ఆయన మీదకి దిగొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ నా ప్రియమైన కుమారుడు, ఈయన ఎంత నేను ఆనందించుచున్నాను. మనం బట్టి కూడా ఏమనాలి? ఇతరులు చాలా మనం డబ్బా కొట్టించుకోవటం కాదు, డబ్బా కొట్టుకోవటం కాదు. ఏం చేయాలి? దేవుడే ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈ కుమార్తె నా ప్రియమైన కుమార్తె, ఈ బిడ్డలయందు నేను ఆనందించుచున్నాను. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, దయచేసి ఒక విషయాన్ని గమనించండి. దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత, దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత 40 దినాల ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. 40 దినాల ఉపవాసం ప్రార్థన చేస్తే సాతాను ఏమన్నా చేసుకుని బాగా చేసుకో ప్రార్థన అని అంటాడా? అంటాడు. ఏం చేస్తాడు? శోధించడానికి చూస్తాడు. ఆ శోధనకి జయించడానికి చేసేది
ప్రార్థన దేవుని నామానికి స్తోత్రం. దగ్గరగా చెప్పండి. అయ్యా ఫస్ట్ గారండి మిగతా టైంలో శోధించడం, ఉపవాసం ఉన్నప్పుడే ఎందుకు శోధిస్తాడు? నువ్వు ఉపవాసం ఉండి ఒక లక్ష్యంతో ఒక గురితో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే డిస్టర్బ్ చేయడానికి చూస్తాడు. ఏం చేస్తాడు? మైండ్ డిస్టర్బ్ చేస్తాడు, మనసు డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు దాకా బాగా ఉంటాయి పిల్లలు ఉపవాస ప్రార్థనలు, వాళ్ళు రెచ్చిపోతారు. ఇక ఎప్పుడు కొట్టాల్లోనే అల్లు చెప్పండి. మిగతా టైంలో మామూలుగా ఉంటాడు. ఆదాము మంచి బాలుడు అన్నాడు, అంతే, బాగా మంచిగా ఉంటాడు. కానీ ఇట్లాంటి ప్రార్థనలు వాళ్ళకి ఇక్కడ బుద్ధిలో కూర్చుంటారు, కానీ ఇక్కడ రెచ్చిపోతా ఉంటారు. ఎందుకో తెలుసా? అదంతే అదంతే. ప్రభునందు ప్రియమైన వారు అదొక శోధన, పిల్లల ద్వారా శోధన. అయితే పిల్లల ద్వారా శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా కోపంతో ఊగిపోకూడదండి. ఎలా చెప్పండి? కోపగించుకున్నామా ఉపవాస ప్రార్థన అంతా వ్యర్థమైపోద్ది. కాబట్టి రకరకాలుగా వాడు ఏ రీతిగా నిన్ను దెబ్బ కొట్టాలని, ఏ రీతిగా శోధించాలని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో రీతిగా మనసు డిస్టర్బ్ చేయాలని, దేవుళ్ళు ఎతకుండా చేయాలని, దేవుళ్ళు కలిపకుండా చేయాలని, ప్రార్థించకుండా చేయాలని, వాక్యం చదవకుండా చేయాలని రకరకాలుగా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఒక విషయాలు గమనించండి. అయితే మనం బలంగా ప్రార్థన చేస్తుంటే లేకపోతే శోధన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ వదిలేసండి, వదిలేసండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సింది నేను మనం చేస్తున్నాను. కాబట్టి దేవుడి యొక్క వాక్య భాగంలో గమనిస్తే శోధన జయించాలంటే శోధనలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఇది చూడండి, అంతా ఉపవాసం ఉన్నప్పుడు వస్తాయి. ఎందుకు వస్తాయి? మనం డిస్టర్బ్ చేయడానికి వస్తాయి. మరి మనం డిస్టర్బ్ అయిపోవాలా? ఆడి శోధిస్తుంటే ఆ శోధనకు లొంగిపోవాలా? ఆ శోధనలో పడిపోవాలా? సరదాకండి, నోటితో సమాధానం చెప్పండి. అదే చెప్పాలి, ఒకసారి చెప్పాలి. ఏం చక్కగా నోరిచ్చాడు, నోటితో సమాధానం చెప్పండి. ఓకే, ఆడి శోధిస్తుంటే మన శోధన లొంగిపోవాలా? పడిపోవాలా? చెడిపోవాలా? కాదు. ఆడి శోధనని వాడి కొట్టని ఏసు దగ్గరకు వచ్చాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. రాళ్ళు రొట్టెలుగా చేసుకోవాలి. ఏసైకి తెలీదా? ఏసైకి తెలీదా? ఎప్పుడు దాకా నియమించుకున్నాడు? 40 రోజులు, 40 పగళ్ళు, 40 రాత్రులు జరుగుతా ఉన్నాయి. ఇక చివరిలోకి వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన బాగా భయంకరమైన ఆకలి అయిపోయింది. ఆకలి కొనగా అప్పుడే మన అవసరంలోనే నీ యొక్క విధానంలోనే నీకు ఆకలి అయినప్పుడు, నీకు డబ్బులు అవసరమైనప్పుడే 10 ఏళ్ళు కడితే 40 ఏళ్ళు అనే వాళ్ళు వస్తారు. అందుకే డబ్బులు చెట్లకి కాపుతున్నాయి, అందుకని కోసేస్తారు. మీకు డబ్బులు దగ్గర మోసం జరిగింది. అడిగే ఎక్కువైపోయి మీకేం వీటిలో. కానీ ప్రతిదీ శోధనే, అది కూడా మోసం. అది కాబట్టి 10 ఏళ్ళు కడితే 40 ఏళ్ళు వస్తాం, 50 ఏళ్ళు వస్తాం అంటారు. అంటే ఎగబాకండి. ఎవరో చెప్పండి, అంతకన్నా గొప్పగా ఇచ్చేవాడు యేసయ్య నీలోనే ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆయన ఆశీర్వదించి థ్యాంక్ యూ జీసస్. గమనించండి ప్రియులారా, ఆడు చేశాడంటే ఏదో అక్కడ ఉంది అని అర్థం. కాబట్టి మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళనే రొట్టెలుగా తీసుకో. అంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటిలో వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును జీవించడం. దేవుని నామాన్ని స్తోత్రం చెప్పాలి, అందులో చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. కొంతమంది ఉంటారు, ఒక్క పూట కనుక భోజనం మానితే అమ్మో ప్రపంచంలో ఏదో చేసాం అన్నాడు. అసలు ఒక్క పూట భోజనం మాని ప్రార్థించడం చేత కాదు, ఒక్క పూట ఉపవాసం ఉంటాం, ప్రార్థించడం చేత కాదు కొంతమందికి. కానీ మాస్టర్ గారు 40 రోజులు, ఇవాళ 39 రోజుల నుంచి ఉపవాసం ఉండి కేవలం
లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటున్నాడు. మరి భోజనం లేదు. ఎట్లా ఉన్నాడు? ఎట్లా ఉన్నాడు? ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ శక్తి చెంది దేవుని మాట, దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మ మనుషుని బతికిచ్చేది ప్రియమైన వాళ్ళరా భోజనం కాదు అమ్మా. మరి భోజనాలు అంత బాగా తినే వాళ్ళకు కూడా ఎందుకమ్మా అంత రోగాలు ఎందుకు వస్తున్నాయమ్మా? ధనవంతులు ఉన్నారమ్మా, ఒంటి నిండా రోగాలు. ఈనాడు షుగర్ లేని వాళ్ళు షుగరు, బీపీలు, తుమ్మితే రోగం, దగ్గితే రోగం, ప్రియమైన కదిలితే రోగం. అసలు మందులు ఎప్పుడు కవర్లో పెట్టుకొని ఊర్లోకి వెళ్తున్నా కూడా కవర్లో పెట్టుకొని ప్రయాణాలు చేస్తున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మనుషులకి మరి బాగా తింటున్నారుగా, మరి తింటే అన్ని రోగాలు తగ్గిపోవాలిగా, ఆరోగ్యంగా ఉండాలిగా. తిండి ఎక్కువ తినకూడదు, ఎంత తినాలో అంతే తింటుందో చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మనిషిని బతికిస్తుంది తిండి, డబ్బులు, తెప్పలు, ఇవి అవి కాదురా నాయన. ఏంటి బతికిస్తుంది మనిషిని? యేసయ్య ఆయన చెప్పిన ప్రతి మాటకి, అన్న ప్రతి మాటకి యేసయ్య ఎదురు సమాధానం చెప్పాడు. ఆ వాక్యం మనిషి బతికేది రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట. ఎక్కడ ఆ వాక్యం ఉంది? ద్వితీయోపదేశం 8:3 ఉన్న మాట, వాక్యం ఖడ్గం తీసి ఎక్కడ ప్రయోగిస్తున్నాడు. సాతాను చేసే ప్రతి శోధనకి నీ దగ్గర సమాధానం ఉండాలి. అలా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇంత భక్తి కొట్టున్నావుగా, ఇంత ప్రార్థన చేసుకుంటున్నావుగా, ఇంత ఉపవాసం ఉంటున్నావుగా, మాస్టర్ గారు వాళ్ళకి ఆతిథ్యం ఇస్తున్నావు, పరిచయం చేస్తున్నావు, ఇంకా నీ జీవితం ఎందుకు కార్యం జరగట్లేదు అని చెప్పి చెవులు ఊతాడు వచ్చి. ఒక పిచ్చోడా, ఓడి సాతానా, ఓడి దుష్టుడా, నా దేవుడు నన్ను ఆశిస్తున్నాడు. అలా చెప్పాలి. నా దేవుడు ఇప్పుడు దాకా కార్యాలు చేశాడు, మళ్ళా ఇప్పుడు కార్యాలు చేసేది కూడా నా దేవుడే. చేస్తున్నామని దుష్టుని గద్దించాలి. అలా చెప్పాలి. ఇట్లా చెప్పి నిజమే సాతానా, అసలు ఏం చేయట్లేదు, ఇంత ఉపవాసం ఉంది, ఇంత చేస్తున్నా, మాస్టర్ గారు వాళ్ళకి ఆతిథ్యం ఇస్తున్నా, పరిచయం చేస్తున్నా, ఎంత భక్తి కొట్టున్నా, అసలు ఏం కార్యాలు నేను చెప్తే కరెక్ట్ ఏది? అప్పుడు నువ్వు కూడా దెయ్యంతో కలుపుతావు, నువ్వు కూడా దెయ్యం అయిపోతావు. అర్థమైందా? కాబట్టి ప్రతి శోధన, ప్రతి సాతాను యొక్క శోధన జయించాలి. ఎలాగంటే వాడి మాటల్లో దేవుడి వాక్యం ద్వారా తిప్పుకొట్టాలి. అలా చెప్పాలి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. అపవాది యేసుని పరిశుద్ధ పట్టణానికి, దేవాలయ శిఖరం మీద తీసుకెళ్లి నిలబెట్టి, నువ్వు దేవుడి కుమారుడు కిందకి దుంకుము, ఆయన నిన్ను గురించి తన దూతలు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వాళ్ళు నిన్ను చేతులతో ఎత్తుకొండదు. ఇప్పుడు ఆ శోకం చూడండి, వాడి యొక్క కన్ఫ్యూజన్ చూడండి. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సపోజ్ నేనే వెళ్తా ఉన్నానండి, కాల్ జాలి కింద పడిపోయాను. అప్పుడు దేవుడు వచ్చి పట్టుకుంటాడు, దేవుడు దోతలు వచ్చి పట్టుకుంటారు. కానీ నేను ఇప్పుడు పడతాను, దేవుడు నన్ను ఎట్లా పట్టుకుంటాడు మీరే చూడండి అంటే అసలు దేవుడు పట్టుకోవడానికి చెప్పాలి. గట్టిగా చెప్పాలి. నువ్వు కావాలని చెప్తే ఆ తెనాల్లో ఆ బ్రిడ్జి ఉంది, బాగా బ్రిడ్జి ఉంది, నేను ఆ బ్రిడ్జి నేను చుట్టూ దేవుడు కాపాడుతాడంటే ఏంటి పరిస్థితుల్లో దేవుడు నువ్వు కావాలని చేస్తే కాపాడుతాడు. అలా చెప్పాలి, అవసరంగా చెప్పాలి. దేవుడి యొక్క మహాకుండం బట్టి మార్చి నెలలో సింగపూర్, మలేషియా, ఇండోనేషియా 3 దేశాలకు దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఎలా చెప్పండి? అవసరంగా దేవుడు నామానికి స్తోత్రం. ఆ సింగపూర్ లో ఎస్కలేటర్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా మెట్రో ట్రైన్ లో ప్రయాణాలు చేయాలి. మరి మనం ఎక్కడికి వెళ్ళాం కానీ ఆ ఎస్కలేటర్స్ ఉంటే మనం సరిగ్గా ఎక్కలేదు అనుకోండి, కాలు జరిగి కింద పట్టుకోవచ్చు. దేవుడి దగ్గర బట్టి ఎన్నోసార్లు కాపాడాడు దేవుడు. అలా చెప్పండి, హుషారుగా చెప్పండి. చాలా మెట్రో ట్రైన్లు అట్లా వస్తే కొద్దిసేపే అవుతుంది, వెంటనే వెళ్ళిపోవాలి, దిగేసేయాలి, మనం వెంటనే దిగేసేయాలి, లేకపోతే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. జనం ఎంత చురుగ్గా, ఎంత ఫాస్ట్ గా ఉంటారో తెలుసా? మనం కూడా అంతే చురుగ్గా, అంతే ఫాస్ట్ గా ఉండాలి, లేకపోతే పడిపోతాం. దేవుడు ఎన్నోసార్లు కాపాడాడు. ఎలా చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నువ్వు కావాలని దూకితే మాత్రం దేవుడు కాపాడు, కానీ పొరపాటు ఏదైనా జరిగితే మాత్రం నీ దేవుడు కాపాడుతాడు. రెక్కల మీద నిన్ను మోస్తాడు. దేవుడు నామాని స్తోత్రం, దేవుడు నామాని స్తోత్రం. ఆ తర్వాత నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేస్తే వీటన్నిటిని నీకు ఇస్తాను అని చెప్పంటే, సాతాను నీకు సాగిలిపడేదంటే ఇదిగో నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే, నీ దేవుని కురుమొక్కి ఆయన మాత్రమే సేవించాలి అన్న చెప్పాలి. దగ్గరగా చెప్పాలి. ఎవరిని మొక్కాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరికి సాగిలిపడాలి, ఎవరిని స్తుతించాలి, కేవలం దేవాది దేవుని మాత్రమే ఆరాధించాలి, ఆయనకే సాగిలి వేసే కరెక్ట్ అయిన సమాధానం చెప్పేసరికి సాతాను తెప్పకి ఆరిపోయాడు. దేవునికి లోబడు, అపవాదిని ఎదురించు, అప్పుడు వాడు నీ పారిపోతాడు. అట్లా కాదని చెప్పి నేను అక్కడి నుంచి సరైన సమాధానం లేదనుకో, వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాడు. ఇంట్లో కూర్చొని ఏలుబడి చేస్తా, పరిపాలన చేస్తా, శోధిస్తా, బాధలు పడుతుంటాడు. ఈనాడు అనేక కుటుంబాలు భయంకరమైన కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, మరి వ్యాధులు, రోగాలు, బలహీనతలు ఇవన్నీ కూడా అనుభవించడానికి కారణం తెలుసా? దుష్టుడే. దేవుడు ఎప్పుడు రోగాలు పెట్టడు, దేవుడు ఎప్పుడు వ్యాధులు పెట్టడు, దేవుడు ఎప్పుడు సమస్యలు పెట్టడు. ప్రభునందు ప్రియులారా, అపవాదే ఇవన్నీ తీసుకొస్తా ఉంటాడు. ఇదిగో నువ్వు ఉపవసించి బలంగా కనుక ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా వీటన్నిటి మీద దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు, శోకల మీద జయాన్ని ఇస్తాడు. అలా చెప్పండి. కొన్ని సమస్యలకి మామూలుగా రోజు మనం చేసుకునే ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది, జయిస్తాం మనం. కానీ కొన్ని కఠినమైన సమస్యలు ఉంటాయి, జటిలమైన సమస్యలు ఉంటాయి. కొన్ని ఒకసారి పాపాన్ని ఎదిరించలే, పాపాన్ని జయించలే. ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. కఠినమైన భయంకరమైన జటిలమైన శోధనలు వస్తాయి. వాటిని జయించాలంటే మాత్రం ఖచ్చితంగా 3 రోజుల ఉపవాసం ఉండాలి, లేదా 7 రోజుల ఉపవాసం ఉండాలి, లేదా 20 దినాల ఉపవాసం ఉండాలి. అలా చెప్పండి. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. ఆ రీతిగా బలంగా ఉపవాసప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుందంటే ఆ ప్రార్థన సమస్యతో గమనించండి. ఆ తర్వాత ఏసయ్య అంతకు ముందే, ఉపవాసం ముందే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. ఏసయ్య ఆ బలముతో, ఆ శక్తితో సేవలో బలంగా ముందు కొనసాగుతున్నాడు. లోకస్వార్త 4 వచ్చినాం. లోకస్వార్త 4 వచ్చినాం. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధాత్ముడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపబడ్డాడు. చెప్పండి గట్టిగా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణ. నాతో పాటు చెప్పండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణ. యేసు పరిశుద్ధాత్మ పూర్ణ. యేసు పరిశుద్ధాత్మ పూర్ణ. ఆత్మపూర్ణుడు రావటం అంటే అర్థమైందో తెలుసా? ఆత్మతో నింపబడటం. ఏంటి? ఆత్మతో నింపబడటం. పొద్దున్నే లేస్తారు, కంట్లో అవన్నీ తోగుతారు, బింది కూడా కడుగుతారు, మంచినీళ్ళకి బింది నిండా పడతారు. ఆ తర్వాత పట్టిన తర్వాత ఏం చేస్తారండి? ఏం చేస్తారు? భోజనం తింటారు, తాగుతారు. ఓకేనా? మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ నింపుతారు. ఇది కూడా అంతే. ఎందుకు ఆత్మతో నింపబడాలి? ఈ లోకంలో జీవిస్తున్నాం. సాతానికి శత్రువుగా ఉన్నాడు. పాపం ఉంది లోకంలో. నీకు శరీరాశలు ఉండే కానీ మార్కెట్ లో ఉండే ఉండవనుకోండి, మెయిన్ రోడ్ లో ఉండా ఇటు డ్రెస్సులు కనపడతాయి, ఇటు గౌన్లు కనపడతాయి, అటు జీన్స్ ప్యాంట్ కనపడితే, కొత్త మోడల్స్ ఏలాడిస్తాడు వచ్చి. అలా మంచి డ్రెస్ ఏలాడిస్తాడు, పంజాబీ డ్రెస్ ఏలాడిస్తాడు. చూడంగానే కొనుక్కోవాలనిపించింది. శోధన చూసింది. ఈ శరీరానికి ఏం కావాలి? చూసింది అల్లా కావాలి దీనికి. కాబట్టి కోరికలు ఇప్పుడు ఉంటే కొనుక్కోవచ్చు. అల్లా చెప్పాలి, గట్టి చెప్పాలి.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఆ ఎదురింటామా 20,000 పెట్టి చీర కొనుక్కుందని చెప్పి మీ ఆయన్ని సతాయించి నిద్ర పట్టకుండా చేసి టార్చర్ పెట్టి నువ్వు కూడా మర్యాదగా 20,000 పెట్టి కొంటావా పుట్టింటికి వెళ్ళమంటావా అని బెదిరించామనుకో, ఇక అది ప్రియమైన సరైన విధానం కాదది. అల్లు చెప్పండి. ఉంటే కొనుక్కో, అల్లు చెప్పు. సమృద్ధిగా ఉంటే కొనుక్కో, అల్లు చెప్పండి బిగ్గరగా. అసలు క్రిస్మస్ పండుగ రాబోతుంది. ఇప్పుడు నుంచి ఏం చేయాలా? డబ్బులు దాచుకోవాలమ్మా. ఏం చేయాలి? డబ్బులు దాచుకోవాలి. ఇంకో ఆ కోరపాడు ఆడికి ఫీజు కట్టు, అది కట్టు, ఇది కట్టు అని మీ ఆయన ఇస్తాడు. అల్లు చెప్పండి. దాన్ని కొంచెం పొదుగు చేసి కొంచెం కటింగ్ చేసి కొంచెం దాసి వాడా చేసా అది అని ఆయన మీ అన్ని చెప్పండి. ఒకసారి చెప్పాలా? చెప్పుకొని ఏం చేయాలి? దాచుకొని క్రిస్మస్ టైంకి ముందే చక్కగా కొనుక్కోవాలి. అంతేగాని అప్పుడప్పుడు గొంతు పట్టుకుంటే ఆయన గొంతు మీ ఆయన గొంతు తీసుకొస్తాడు. మా ఆయన యాడ్ తీసుకొస్తాడు. చెప్పండి. హుషారు చెప్పండి. అలా చెప్పాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అట్లా కాదు. కానీ దేవుని యొక్క వాక్య భాగంలో కనుక మనము గమనించగలిగినట్లయితే ప్రభునందు ప్రియులారా ఆత్మ సోపైనందుకుని కాక ఎందుకు నింపబడాలి? లోకాన్ని జయించాలంటే, పాపాన్ని జయించాలంటే, శరీర కోరికను జయించాలంటే, శాపాన్ని జయించాలంటే ఆ శక్తి మాత్రమే లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, శరీర జయించే శక్తిని ఆత్మపూర్ణుడైపోయాడు. ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. ఆత్మతో నింపబడతా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా దేవుడు వాక్య పుస్తకంలో మనము చూడగలిగినట్లయితే 4:14 వచ్చినాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఏ బలంతో? ఆత్మతో నింపబడ్డాడు. ఆత్మ బలంతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఆత్మ బలంతో సేవ చేశాడు. అల్లో చెప్పాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నేను ఇంత బలంగా సేవ చేయడానికి కారణం కేవలం ఆత్మ బలం. నేను వీరుని సూర్యుని కాదు. అమ్మే చెప్పండి. శ్యామ్ కూడా దేవుని యొక్క ఆత్మ బలం ద్వారానే ఇక్కడ సేవ చేయగలుగుతున్నాడు. దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. మామూలు యొక్క బలంతో, సొంత బలంతో, సొంత జ్ఞానంతో సేవ చేయగలరు. అది అసాధ్యం. కానీ దేవుడి యొక్క ఆత్మ ద్వారా మాత్రం సేవ చేయగలుగుతున్నాం. కేవలం నువ్వు కూడా దేవుడి యొక్క ఆత్మ లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, శరీర కోరికలు, శరీర ఆశలు జయించాలి. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. బలంతో ఉన్నావు అనుకోండి, శత్రువు వచ్చాడు అనుకోండి, ఆ బలంతో శత్రువు చేస్తావు. నువ్వు బలహీనం అయితే శత్రువు చేస్తావా? నీకు ఆ బలం చాలదు. కాబట్టి బలం కావాలి, ఆత్మ బలం కావాలి, ఆత్మ శక్తి కావాలి, ఆత్మ అభిషేకం కావాలి. మీ అంతా ఎల్లప్పుడూ వేరొక ఆధునికతను, సత్య స్వరూప యొక్క ఆత్మను మీకు అనుగ్రహించబడును. దేవుని స్తోత్రం. ఎప్పుడు అప్పుడప్పుడు నివసించడం కోసం కాదు, ఎల్లప్పుడూ నివసించడం కోసం. మనలో ఎల్లప్పుడు నీలో ఉంటాడు. ఎల్లప్పుడు శక్తి, ఎల్లప్పుడు బలం, ఎల్లప్పుడు ఆయన నీలో ఉండి నీతో మాట్లాడు. ఆయన ఎల్లప్పుడు నీలో ఉండి ఆత్మ బలముతో నిన్ను ఆత్మతో నింపి ఆయన నీకు చక్కగా నడిపిస్తూ ఉంటాడు. ప్రభునందు మాట్లాడాలి. ఇక్కడ చూద్దామా? 18 వచ్చిన చదువుమా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన అభిషేకించను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగులని, ఒకళ్ళు కలుగులని ప్రకటించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయనను పంపినాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకు? పేదలకు స్వార్థ. ఆ స్వార్థలో ఆయన ఆ స్వార్థ ప్రకటించడానికి ఆయన అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, సాతాను చెర నుంచి, సాతాను బంధకాల నుంచి విడుదల. దేవుని స్తోత్రం. విడిపించడానికే సోత్రంగా
దేవుడు గజ దొంగలు మార్చాడు, తోటపల్లి దొంగలు మార్చాడు. ఆడు పగలు చూసి రేత్రి దొంగలు చేస్తాడు. చీరలో ఉండవులు ఏడాడంగా కాంపౌండ్ అని చెప్పి చూసేవాళ్ళంట. చూసి పగలు చూడటం, రేత్రి స్కెచ్ చేయటం, నూనె పూసుకొని అప్పుడు బట్టలు ఎట్టుకొని నిక్కర్ల మీద అడ్డం వచ్చిన తంతం అని కొట్టుకున్నా కూడా జారిపోతారు. ఏమవుతాయి కాళ్ళకి. అమ్మో దొంగతోనే లెట్టేసి నేనే చెప్తున్నా, తీసుకోబాకండి మీరు. అందులో చెప్పండి, ఎంత భయంకరమైన దొంగతనాలు చేసే వాళ్ళని దొంగలు మారిపోయి ఈనాడు సేవ చేస్తున్నప్పుడు త్రాగుబోతులు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు. గట్టిగా చప్పులు కట్టాలి. దేవుని శక్తి, దేవుని స్తోత్రం. సాతాను చెవ నుంచి గుడ్డి వారికి చూపి నలిగిన వారిని విడిపించడానికి ఉద్యమంలో నలిగిపోతూ ఉంటారు, సమస్యల చేత నలిగిపోతుంటారు, కుంగిపోతా ఉంటారు. అల్లు చెప్పాలి, గట్టి చెప్పాలి. పాస్టర్ గారు వాళ్ళ అమ్మ ఎంత నలిగిపోతుందో, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి చేయాలని. ఆ అబ్బాయి పెళ్లి చేసే బాధ్యత ముందు నీకన్నా కూడా వేసే బాధ్యత. అల్లు చెప్పండి గట్టిగా. పెళ్లికి నీకు బాధ్యత ఉన్నా గానీ అసలు బాధ్యత ఎవరిది? ఎన్నుకున్న ఆ పాస్టర్ గారిని ఎవరు నడిపించేది? దేవుడు నడిపిస్తాడు. నలిగిపోవద్దు, ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోవద్దు, కుంగిపోవద్దు. అలా నలిగిపోతున్న విధానంలో ఉన్న వారిని యేసయ్యా కుంగిపోతున్న పరిస్థితుల్లో లేవనెత్తేటప్పుడు, నలిగిన సంతోషి సమాధానం, నెమ్మది, ఆనందం, ఐక్యత. ఆస్కారం అమ్మే కాదు, ఈనాడు ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది నలిగిపోతా ఉన్నారు, కుంగిపోతున్నారు, దిగులు పడుతూ ఉన్నారు. అలా దిగులు పడుతూ, కుంగిపోతూ, బాధపడుతూ బిడ్డల్ని ఆదరించే దేవుడు, దేవుడు దేవుడు. ఆ కుంగిపోతున్న పరిస్థితుల నుంచి, నిరాశ, చింత, దిగులు, ఆందోళన నుంచి యేసయ్య తప్పించే దేవుడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకూడదు కానీ, అమ్మాయి చూడండి, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనలు చేద్దాం. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలన్నీ దేవుడికి తెలియజేయండి. అలా చెప్పండి, ఎక్కడికి చెప్పాలి? దేవునికి మహిమ కలుగుని గాక, స్తోత్రం కలుగుని గాక. చింతిస్తా కూర్చుంటే, దిగులు పడతా కూర్చుంటే అమ్మా బాగా ఇంకొచ్చి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తా డీప్ లోకి వెళ్ళిపోయావనుకో, మెంటల్ వచ్చింది, పిచ్చెక్కిద్ది. అప్పుడు విశాఖపట్నం కానీ హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ కానీ తీసుకెళ్లాల్సి వచ్చింది. అందుకని దేవుడు ఏమన్నాడు, అట్లా కాదు, ఎల్లప్పుడు నాలో ఆనందించండి, ప్రతి విషయం ప్రార్థనలో ఉంచండి, ప్రార్థించండి. దేవునామానికి స్తోత్రం చెప్పాలి, దేవునామానికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడిపించే దేవుడు. ఎందుకంటే యేసయ్య ఆత్మ బలంతో నింపబడ్డాడు, యేసయ్య ఆత్మతో నింపబడ్డాడు. ప్రియమైన వాళ్ళు మనం కూడా ఆత్మతో నింపబడాలి. ప్రతి సమస్యని జయించాలి, రోగాన్ని, శాతాన్ని, పాపాన్ని, శరీరాశల్ని జయించాలి. అట్లాగే ఆత్మ బలంతో నింపబడాలి. ఈ సమస్యలన్నీ కూడా జయించాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. థ్యాంక్ యూ జీసస్. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితోనూ అభిషేకించినది దేవుడు ఆయనకు తోడైండను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుడు నామమున స్తోత్రం చెప్పాలి. అదే కనుక దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో అభిషేకించినది. ఈ రోజు కూడా దేవుడు నిన్ను కూడా పరిశుద్ధాత్మతో నింపి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇంకా మనం గమనించగలిగినట్లయితే దేవుడు ఆయనకు తోడైన కనుక ఆయన మేలు చేయొచ్చు. యేసే పరిశుద్ధాత్మతో నింపడ్డాడు,
శక్తితో అభిషేకించబడ్డాడు. అట్లా పరిశుద్ధాత్మతో నింపబడ్డ యేసయ్య మేలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. కొంతమంది కీడు చేశాడంటే అర్థం ఏంటి? కీడు చేశాడంటే అర్థం ఏంటి? వాళ్ళు దేవుడు ఆత్మ చెప్పాలి. దేవుడు ఆత్మ మాకు జనం కీడు చేశారు కానీ, మాకు ఇతరులు కీడు చేశారు కానీ, మీ వెరికి కీడు చేయలేదు. ఎందుకు? ఫ్యూచర్ లో వీడు పెద్ద ఆరాధికుడు అవుతాడు. చెప్పాలి గట్టిగా. వాడంత తేలిగ్గా కొట్టే పొల్ల తీసుకునేది అంత తేలిక ఏం పట్టలేదండి. అడిగిన సంవత్సరం వాడికి మనంత వచ్చిద్దా? వాడు 10 ఏళ్ళు వచ్చిన అటు మొత్త పొత్తులాగా జాతకానికి అర్థమైంది. దాంట్లో సంథింగ్ ఏదో ఉంది, పవర్ ఉన్నది దగ్గర. అర్థమైంది. హుషారుగా చెప్పాలి. అది బాబాయ్ తర్వాత ఇక ఆడే లైన్ అందులో చెప్పండి. హుషారుగా చెప్పాలి. హుషారుగా చెప్పాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి యొక్క విషయాలు మీరు గమనించండి. కీడు చేస్తున్నాడంటే అర్థం ఏంటి? దేవుడు ఆత్మ కలిగిన యేసయ్య మేలు చేస్తాడు. కీడు చేశాడంటే ప్రజలు ఏం లేదు, ఆ దగ్గర దేవుడు ఆత్మ లేదు. అదే సమయంలో దెయ్యం ఆత్మ ఉండాలి. దెయ్యం ఆత్మ చేసేవాళ్ళే అని ఏం చేస్తారు? ప్రజలకి కీడు చేస్తారు. అపవాది చేత పీడించబడుచున్న వారిని అందరినీ స్వస్థపరచుతూ సంచరించుచుండెను. దేవుడు నామమున అపవాది పీడిస్తాడు. ఒక ఇంట్లో దెయ్యం పట్టిందంటే ఎవరికన్నా ఆ దెయ్యం పట్టినోడికి మనశ్శాంతి ఉండదు. ఇంకా ఆ పక్కన వాళ్ళకి, ఆ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ప్రియమైన వాళ్ళు ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. బైబిల్లో ఒక పిల్లోడికి దెయ్యం బట్టి ఆ వంట కొన్నప్పుడు నీళ్ళలో పడేస్తుంది. చెప్పండి, నీళ్ళలో పడేస్తుంది, నిప్పుల్లో పడేసేస్తుంది. చంపాలని దెయ్యం పట్టడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఏం చేయాలి? సాతాను యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? చంపాలి. దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు. అదే చెప్పండి. ఆ పిల్లలు నేను పట్టించుకోకుండా నేను వాక్యం చెప్తున్నాను. మీకేమైంది? మీకు వినటానికి అడ్జొప్తారు ఎందుకు? ఆడ బొమ్మలాట ఉందా? అల్లో చెప్పండి. హుషారుగా చెప్పాలి. హుషారుగా చెప్పండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఒకడు అనగా కూర్చుంటాడు. ఈడ ఆ రకం బ్యాచ్ కాదు. అల్లో చెప్పండి. అట్ట కానప్పుడు ఈ వాక్యం మానేసి ఆడిన ఇది చేయకూడదు. కాదు వదిలేసేయాలి మనం. అల్లో చెప్పండి. హుషారుగా చెప్పండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఏం చేస్తాడు? పీడిస్తాడు, బాధిస్తాడు, శోధిస్తాడు. ఆ దెయ్యం భక్తుడి మనసు ఎంత ఉండదో, ఆ ఇంట్లో వాళ్ళకి మనసు ఎంత ఉండదో ఏముండదు. ప్రభునందు దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు కానీ ఇంకా మరి దేనికోసం కూడా రాడు. అయితే అట్లా పీడించబడుతూ బాధించబడుతున్న వ్యక్తుల్ని యేసయ్య ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు దయచేసి గమనించండి. పీడించబడుతున్న వారిని గమనించండి. ఒకసారి తెనాల్లో ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. వచ్చి ప్రార్థన చేస్తుంటే కింద పడిపోయింది. కింద పడిపోయి అంటుంది, తీసుకెళ్తా ఏమంటుంది? తీసుకెళ్తా అని అంటుంది. ఏమని తీసుకెళ్ళేదని పోయేశ్రాములు అన్న. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టి బలంగా ప్రార్థన చేసామండి. అద్భుతమైన దురాత్మ వదిలిపోయి పరిశుద్ధాత్మతో నింపబడింది. పరిశుద్ధాత్మతో నింపబడింది. దేవుని నామమున స్తోత్రం చెప్పాలి. అయితే అంతకుముందు ఆ దెయ్యం పట్టినప్పుడు అంతకుముందు ప్రెగ్నెన్సీ రావడం, అబార్షన్ అయిపోతాం. దెయ్యం ఎప్పుడైతే వదిలిపోయిందో ఎక్కడ చక్కని మొక్కలు వాడు ఈడిలాగా అమలు చేస్తుంటాడు. వాడు చిన్నోడు ఈడిలాగా ఉంటాడు, ఆ చిన్న ఈడిలాగా అమలు చేస్తూ ఉంటాడు. వాడు ప్రతి ఆదివారం వస్తారు, కుదురుగా ఉంటారు. అనగానే కొంచెం బాగానే ఉంటారు. ఇక నేను వెళ్ళిపోతా ఉంటాను. అలా చెప్పాలా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ప్రశాంతంగా దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆదిమ సంఘం కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడింది. దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడింది. ఆ విషయాన్ని మీకు చెప్పి ఈ మాటలు నేను ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి
కాబట్టి సహోదరులారా, ఆత్మతో జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి, మేము వారిని ఈ పనికి నియమితము. దేవుని నామానికి స్తోత్రం చెప్పాలి, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అప్పుడు ఏం జరిగిందంటే, చాలమ్మా, పరిచయం చేసేటప్పుడు సంఘంలో ఒక సమస్య వచ్చింది. వాళ్ళకి అనుదిన పరిచయంలో తమలోని విధవరాండ్రును చిన్న చూపు చూసిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనుక్కుంటా ఉన్నారు. భోజనాలు మాకు సరిగ్గా పెడతలేదు, వాళ్ళకి ఎక్కువ ముక్కలు పడుతున్నాయి, మాకు తక్కువ ముక్కలు పడుతున్నాయి, వాళ్ళు ఎక్కువ తింటున్నారు, మాకు తక్కువ వేస్తున్నారు. ఎక్కడ చూసినా తిండి బాబే, ఎక్కడ చూసినా తిండి. మళ్ళీ వాళ్ళకి మంచిగా తింటానికి దేవుడు ఎంతో డబ్బులు ఇస్తాడు, అయినా ఇంత ముక్క తగ్గితే ఇంత ముక్క తగ్గాలి అని చెప్పేసి ఏదేదో తిండి బాగా చేస్తా, తిండి కోసం చచ్చి మానుకున్న మహానుభావులు కూడా ఉన్నారు. అలా చెప్పండి. కాబట్టి అయ్యా ఇట్లా కాదు, కానీ నేను నా పని ఉంది, సేవకుడు పని ఉంది, ప్రార్థన చేయటం. అలా చెప్పండి. సేవకుడు పని ఉంది, వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, సంఘాన్ని మంచిగా చూసుకోవాలి. ఇదంతా మానుకొని పాస్టర్ గారు ఎవరికి ముక్క తగ్గుతుంది, అమ్మో ముక్క తగ్గకూడదు అని చెప్పేసి అందరికి ఇక పాస్టర్ గారు భోజనాలు పెట్టాలి. ఇక పాస్టర్ గారి పని ఏంది? సేవ చేయాలి, అల్లో చెప్పాలి. దగ్గర చెప్పండి, 2 చేతుల పైకి తొందర ఒకసారిగా చెప్పండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, కొంతమంది మనుషుల్ని ఏర్పరచుకోండి. ఎవరో తెలుసా? ఆత్మతోనూ జ్ఞానులతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల్ని ఏర్పరచుకోండి, ఈ పనికి మేము వారిని నియమిస్తాము. ఎట్లా నింపబడాలట చెప్పాలి. ఎట్లా నింపబడాలి? ఆత్మతో నింపబడాలి, జ్ఞానంతో నింపబడాలి, దేవుడి సోక్యం చెప్పాలి. దేవుడి మందిరంలో ఓడవాలన్నా, పరిచయం చేయాలన్నా, చాపలు వేయాలన్నా, వంట పని చేయాలన్నా, వడ్డించాలన్నా, దైవజనుల దగ్గర పరిచయం చేయాలన్నా, భోజనం వడ్డించాలన్నా, కొంతమంది తినండి పాస్టర్ గారు, తినండి ఇంత పెడతారు. ఏంటంటాం మేము తినే బ్యాచ్ మేము? అందుకు చెప్పండి. పాస్టర్ గారు ఎంత తింటాడో అంతే, అంత కొంచెం పెట్టు. ఒకసారి ఇంత పెడితే అందుకనే పరిచయం చేసేవాడు కూడా చాలా జాగ్రత్తగా జ్ఞానం కావాలి. అల్లో చెప్పండి, హుషారుగా చెప్పాలి. దేవుడు సోక్యం కలుగును గాక. మీరు పెట్టాలని మేము తిన్నామనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత బాత్రూమ్ డ్యూటీ ఎవరు చేసేది చెప్పాలి. అర్థమైందా? కాబట్టి మా ఆరోగ్యాలు ఎవరి చేతిలో అంటే విశ్వాస చేతిలోనే ఉంది. అలా చెప్పండి. పరిచర్య ఆత్మతో నింపబడాలి, జ్ఞానంతో నింపబడాలి, ఆ తర్వాత మంచి పేరు పొందాలి. దేవుడు అవన్నీ స్తోత్రం. 5వ వచనం ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని వాడైనా దేవుడు నామాన్ని స్తోత్రం చెప్పండి. 7 మనుషులు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకొని వాడైన 7 మనుషుల్ని అపోస్తలుల ఎదుట నిలబెట్టి ప్రార్థన చేసినారు. వీళ్ళే సంఘ పరిచారకులు, ఆ తర్వాత సంఘపు పెద్దలు, ఆ తర్వాత మాస్టర్ గారు, స్తుతించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, డ్రమ్ము కొట్టేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, అందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా సేవకుడికి సహకరించే వాళ్ళు వీళ్ళందరూ. అల్లే చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పాలి అందరూ. యాజక సమూహం, హల్లెలూయా, పరిశుద్ధ క్షణము, 8వ వచనం. స్తెఫను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములు, గొప్ప సూచక్రియలు చేయుచుండెను. ఎట్లా కృపతోను బలముతోను, దేవుని కృపతో నింపబడ్డాడు, బలముతో నిండుకున్నాడు. నిండుకొని ఏం చేస్తున్నాడు చెప్పాలా? నిండుకొని ఏం చేస్తున్నాడు? సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తా ఉన్నాడు. ఎవరెత్తును? భోజనాలు వడ్డించే వ్యక్తి. అద్భుతమైన సూచక్రియలు జరుగుతుందండి. గట్టి చప్పట్లు కొట్టాలి.
స్టెఫను వాళ్ళందరూ ఎంతమంది? 7. ఈ 7 ఎవరు? భోజనాలు వడ్డించడానికి ఏర్పాటు చేశారు. భోజనాలు వడ్డించే వాళ్ళే స్వస్థతలు అద్భుతాలు లెక్కైతే పాస్టర్ గారి ద్వారా జరగాలి. కానీ ఆ ఆదిమ సంఘంలో ఆ రేంజ్ ఎంతో తెలుసా? భోజనాలు వడ్డించే వాళ్ళు కూడా మెరకల్స్ అల్లో చెప్పాలి. చూసినామంటే కాల్ చెప్తాను, అల్లో చెప్పాలి. హోషారుగా చెప్పండి. ప్రభునందు ప్రియమైన దేవులారా, దయచేసి గమనించండి. స్టెఫను వాక్యం చెప్తా స్టార్ట్ చేశాడు. ఆది కాండం మొదలు పెట్టుకొని అసలు చరిత్ర, ఇశ్రాయేలు చరిత్ర ఎంత చక్కగా వివరించి వాక్యం చెప్పాడు. పాస్టర్ గారే ఒక రేంజ్ లో వాక్యం చెప్తాడు అనుకుంటే, అసలు ఆదిమ సంఘంలో భోజనాలు వడ్డించే కుర్రోళ్ళే అంత వాక్యం చెబుతున్నారంటే, ఇక సేవకులు అపోస్తులు ఏ రేంజ్ లో వాక్యం చెప్పారో, ఏ రేంజ్ లో సేవ చేశారో మీరు అర్థం చేసుకోండి. ఆదిమ సంఘం అంత పరిశుద్ధం పెట్టుకున్నారు. యేసయ్య దేవుని ఆత్మతో నింపబడ్డాడు. యేసయ్య దేవుని ఆత్మ బలంతో నింపబడ్డాడు. దేవుడు నజరేయుడైన పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన చిన్న వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. కుంగిపోయిన వారిని, చెరలో ఉన్న వారిని యేసయ్య ఏం చేస్తున్నాడు? యేసయ్య విడిపిస్తా ఉన్నాడు. కుంగిపోయిన వారిని, నలిగిన హృదయం కలిగిన వారిని యేసయ్య లేవనెత్తుతా ఉన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పాలి, గట్టి చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళ యేసయ్య నన్ను కూడా ఆత్మతో నింపున్నాయా, నన్ను కూడా నీ ఆత్మతో తాకు, నేను ఈ ఆత్మతో నన్ను అభిషేకించు ప్రభాని. దేవుని యొక్క సభ్యులు నువ్వు కూడా ప్రార్థన చేస్తుంటే యేసయ్య నేనేం చేస్తాడో తెలుసా? నిన్ను కూడా యేసయ్య ఆత్మతో, నిన్ను కూడా యేసయ్య అభిషేకంతో నింపుతాడు. ఎంతమందికి ఆత్మ కావాలి? దేవుడి మన ఆత్మతో నింపుగాక, దేవుడి మన ఆత్మతో అభిషేకించిన గాక.